వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి, సండే మార్నింగ్ వ్లాగ్ అండి ఇది. నా ఛానల్లో ఫస్ట్ టైం వ్లాగ్ చేసి పెడుతున్నాను. సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరూ. ఇన్ని రోజులు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ అండి. ఏంటి కుంకుడుకాయలు ముందేసుకొని కూర్చుంది అనుకుంటున్నారా? నేనైతే పిల్లలకి తలస్నానం చేయించడానికి కుంకుడుకాయలే వాడతానండి. అప్పుడప్పుడు షాంపూ కూడా వాడతాను. కుంకుడుకాయల వల్ల యూజ్ ఏంటి అంటే పిల్లలకి పేలు ఉన్నా ఈపులున్నా ఏవైనా సరే డాండ్రఫ్ ఉన్నా సరే పిల్లలకి కుంకుడుకాయలతో తలస్నానం చేపిస్తే స్కూల్కి వెళ్ళే పిల్లలు కాబట్టి ఈజీగా పేలైనా సరే ఏవైనా సరే క్లీన్ అయిపోతాయి. ప్రతిరోజు క్లీన్ చేసి పేలు అంత టైం ఉండదు కాబట్టి నేనైతే కుంకుడుకాయలు అయితే వాడేస్తాను. కుంకుడుకాయల వల్ల నాకైతే చాలా టైం సేవ్ కూడా అవుతుంది. కుంకుడుకాయల్లో వాటర్ పోసి మందార మాకులేసి బాయిల్ చేస్తాను అండి. ఇక్కడైతే మా పిల్లలు ఆడుకుంటున్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారండి. ఇంకా చాలామంది వస్తారు. రోజు అయితే మా ఇంటికి పిల్లలు గ్యాంగ్ ఆంటీ ఆంటీ అనుకుంటా చాలామంది పిల్లలు వస్తారు. వాళ్ళే నా ఫ్రెండ్స్ అండి. ఏది ఉన్నా సరే ఆంటీ మా స్కూల్లో అలా జరిగింది ఇలా జరిగింది మా పిల్లల ఫ్రెండ్స్ అందరూ నాకు చెప్పుకుంటూ ఉంటారు. సాయంత్రం ట్యూషన్కి కూడా వెళ్ళేసి వచ్చి మళ్ళీ చెస్ గేమ్ అని షటిల్ గేమ్ అని అన్నీ మా ఇంటి దగ్గరే ఆడుకుంటారు. చాలా టైంపాస్ అవుతుందండి ఈ పిల్లలతోటి నాకు. వీళ్ళే నా ఫ్రెండ్స్ అండి. ఇక్కడైతే మా పిల్లలు ఛాంపియన్షిప్ గేమ్ ఆడుతున్నట్టు ఫీల్ అయిపోతున్నారు. ఇక్కడ మా చిన్న పాప అయితే పాయింట్స్ వేసి వాళ్ళకి అన్ని పాయింట్స్ వీళ్ళకి ఎన్ని పాయింట్స్ అని వేసి మరి బోర్డుతో ఆడుకుంటూ ఉంది. ఇలా అయితే వీళ్ళు గేమ్స్ ఆడుకుంటూ టైంపాస్ చేస్తారండి. గంటకు ఒక గేమ్ అయితే ఆడుకుంటారు. ఒకసారి క్యారమ్ బోర్డ్ అంటారు, ఒకసారి చెస్ గేమ్ అంటారు, ఒకసారి షటిల్ అంటారు. అట్లా రకరకాల గేమ్స్తో హాలిడేస్లో టైంపాస్ చేస్తూ ఉంటారు. ఇక్కడైతే పిల్లలు ఆడుకుంటున్నారు కదా. నేనైతే క్యారెట్ కర్రీ చేస్తున్నాను. పెసరపప్పు వేసి క్యారెట్ ఫ్రై చేస్తానండి. మా పిల్లలైతే ముందు వీడియోస్ చేయడానికైతే మా పిల్లలే ఇంట్రెస్ట్ చూపించారండి. నేనేం ఫోర్స్ చేసి పిల్లల్ని వీడియోస్ చేయండి యూట్యూబ్ చేద్దాం అది అని నేనైతే ఏం చెప్పలేదు. ప్రతి దాంట్లో మా పిల్లలు ముందు ఉండాలని వాళ్ళే ఇంట్రెస్ట్తో ముందుకు వస్తారు. ముందు వీడియోలో కూడా ఒకసారి చూడకపోతే చూడండి. ఒకరికేమో గేమ్స్లో ఒకరికేమో డ్యాన్స్లో మెడల్స్ కూడా వచ్చాయండి. వాళ్ళు డ్యాన్సు గేమ్స్ ప్రతి దాంట్లో ముందుంటారండి. వీడియోస్ వరకే యూట్యూబ్ చేస్తున్నారు వీళ్ళు అని కొంతమంది అనుకోవచ్చు. యూట్యూబ్లోనే కదండి డ్యాన్స్ అయినా సరే కరాటే అయినా సరే కుంఫు అయినా సరే ప్రతి దాంట్లో మా పిల్లలు ముందు ఉండాలి మేము అని ముందుకి పిల్లలే వస్తారండి. ఎవరు ఫోర్స్ అయితే ఉండదు. ఇక్కడైతే మా పాప ప్రాజెక్ట్ వర్క్ అని బార్డర్ లైన్స్ అని వేస్తుందండి. ఒక ప్రాజెక్ట్ వర్క్ కోసం ఇన్ని కలర్స్ అయితే వేస్తుందండి. ఒకటైతే ఆయిల్ పేస్ట్ అని పెన్సిల్స్ అని క్రయాన్స్ అని స్కెచ్లని ఇలా రకరకాలుగా ఒక కిట్ అయితే ఉందండి. ఈ కిట్ కూడా మేము ఫెస్టివల్కి షాపింగ్కి వెళ్ళినప్పుడు ఆఫర్ కింద ఈ బాక్స్ అయితే వచ్చిందండి గిఫ్ట్గా. ఇక్కడైతే చూడండి మా పాప ఎంత బాగా డయాగ్రామ్స్ అన్నీ వేస్తుందో సైడ్ బార్డర్స్ అన్నీ. ఇక్కడ ఒక సైడ్ బార్డర్ అయితే వేసి పక్కన ఒక థీమ్ అయితే రాస్తుందండి. ఈ ప్రాజెక్ట్ వర్క్కి మార్క్స్ ఉంటాయండి. బైక్ బై రావాలి అంటే ఇంత కష్టపడాలి. హెవీ అయినా సరే ఇంత కష్టపడితేనే ఈ మార్క్స్ కూడా వచ్చే రిజల్ట్లో ఎగ్జామ్ రిజల్ట్ ఉంటాయి కదండి ఆ రిజల్ట్లో ఈ మార్క్స్ కలుస్తాయి. ఇదైతే తర్వాత రోజు అండి. మా పిల్లలైతే స్కూల్కి వెళ్ళి వచ్చారు. ఇక్కడ మా పిల్లలు ఏం చెప్తున్నారంటే వాళ్ళ ఫ్రెండ్స్ ట్యూషన్కి వస్తారంట అండి. అయితే మా పిల్లలు ఇంటికి వచ్చి నాకు చెప్తున్నారు, మమ్మీ మా ఫ్రెండ్స్ స్కూల్ నుంచి వస్తున్నారు, ట్యూషన్కి కూడా వస్తారంట, నిన్న అడగమని చెప్పారు అన్నారు. ట్యూషన్ ఏంటి అనుకుంటున్నారా? నేనైతే ఇంటి దగ్గర ట్యూషన్ కూడా చెప్తానండి. పోయిన ఇయర్ అయితే నేను టీచింగ్గా వర్క్ చేశాను. కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల మానేశాను. ఈ ఇయర్ అయితే ట్యూషన్స్ చెప్తున్నానండి. అంటే ప్రతిరోజు ప్రతిసారి రారు. వాళ్ళకి ఎప్పుడైతే అవసరమో ఎగ్జామ్స్ టైంలో కానీ 1 మంత్ కానీ 2 మంత్స్ కానీ వాళ్ళు మాట్లాడుకునే దాన్ని బట్టి అయితే వాళ్ళ పేరెంట్స్ వచ్చి నా దగ్గర ఫీజు గురించి మాట్లాడతారు. అలా మాట్లాడుకొని జాయిన్ చేసి వెళ్తారనమాట. ట్యూషన్ అంటే ఏముంది, డైరీ ఇచ్చి ఇచ్చిన హోంవర్క్ రాపిచ్చి చదివిచ్చి అంతే అనుకుంటారు. అలా ఏముండదండి. స్పెషల్గా మాకంటూ మేము వేరే వర్క్లు ఉంటాయి, మేమేం చేపించాము అనేది చూస్తారనమాట. ఇంట్లో పేరెంట్స్ కూడా ఫీజు అంటూ ఊరికే ఎవరు కట్టరు. వాళ్ళు స్పెషల్గా ఏం నేర్పించారు, ఈరోజు స్కూల్లో ఇచ్చింది కాకుండా అదర్ ఏమన్నా నేర్పించారా లేదా అని పేరెంట్స్ కూడా చెక్ చేసుకుంటారు. ఇక్కడైతే నేను సైకిళ్ళు తీసుకొని షోరూమ్కి అయితే వచ్చామన్నమాట. ఎందుకు వచ్చామంటే ఇక్కడ మేము సైకిళ్ళు తీసుకున్నాం అనమాట 4 months బ్యాక్. వాళ్ళు ఏం చెప్పారంటే మీరు ఎప్పుడైనా రావచ్చు, ఒకసారి సర్వీసింగ్ అనేది ఫ్రీ ఉంటుందని చెప్పారు.
అందుకే ఈ మధ్య మా పిల్లలు నేర్చుకొని కింద పడడం, సైకిల్ కింద పడడం ఇలా అయితే చేశారండి. ఎలాగైనా ఫ్రీ సర్వీస్ కాబట్టి మొత్తం అయితే సర్వీసింగ్ చేయించాము. చూడండి ఇక్కడ షోరూంలో చాలా సైకిళ్ళు ఉన్నాయి. ఎన్ని సైకిళ్ళు అంటే అన్ని సైకిళ్ళు. ఇక్కడైతే మా ఇంటి దగ్గర ఒక ఆవిడ కూడా వచ్చిందండి. వాళ్ళ పిల్లలకి సైకిల్ తీసుకుంటుంది. మా పిల్లల సైకిళ్ళు చూసి వాళ్ళు కూడా కొని మమ్మీ అని గోల్ చేశారంట. అందుకే కొనియటానికని వచ్చింది. మేమైతే మార్కెట్కి వచ్చాము. మార్కెట్కి వచ్చి ఇక్కడ కూరగాయలు అయితే ఈరోజు అయితే మార్కెట్ ఉంటుందండి. ఎంత ఫ్రెష్గా ఉన్నాయంటే వెజిటేబుల్స్ చాలా ఫ్రెష్గా ఉన్నాయి. రోజు ఉంటాయి కానీ అంత ఫ్రెష్గా ఏముండవు. వాళ్ళు ఎప్పుడైతే మార్కెట్ ఓపెన్ చేస్తారో సాయంత్రం పూట అప్పుడే ఫ్రెష్గా ఉంటాయి. ఇక్కడైతే మా పిల్లలు సెలెక్ట్ చేసుకుంటున్నారు ఆ కూరగాయలు ఈ కూరగాయలని. ఏ కూరగాయలకు కూడా ఎందుకు పిల్లలు అంటారా? పిల్లలకు కూడా తెలియాలండి, ప్రతిదీ తెలియాలి. ఇంత రేటు పడుతుంది, ఇంత ఖర్చు అవుతుంది అని పిల్లలకు కూడా తెలియాలి. నేనైతే బయటకు వెళ్ళేటప్పుడు కూరగాయలకైనా సరే సరుకులకైనా సరే ఖచ్చితంగా పిల్లల్ని తీసుకెళ్తాను. ఎందుకు అంటే మనం ఏం కొంటున్నాం, ఎంత పెట్టుకుంటున్నాం, ఎంత ఖర్చు అవుతుంది అనేది పిల్లలకు కూడా తెలియాలి. తెలిస్తేనే ప్రతిదీ దానికి అది కావాలి మమ్మీ, ఇది కావాలి మమ్మీ అని అడగకుండా ఉంటారు. మీ పిల్లలైతే నాకు తెలియదండి. మా పిల్లలైతే అంతే ఆలోచిస్తారండి. ఈరోజు ఇంత ఖర్చు అయింది, రేపు ఇంత ఖర్చు అవుతుంది అని ఆలోచిస్తారు. అందుకే నేను తీసుకెళ్తాను పిల్లల్ని. ఇక్కడైతే ఇంటికి వచ్చేసాను. సైకిల్ రిపేర్ అయితే అయిపోయిందండి. ఫ్రీగానే చేసిస్తారండి. 1 టైము ఫ్రీ అని చెప్పారు. మేమైతే ఇక్కడ ఇంటికి వచ్చేసాము. పిల్లలైతే చదువుకుంటున్నారు. నేనైతే వంట చేసి తినేసామండి. తినేసి పడుకున్నాము. అంతే అండి ఈ వీడియో. నచ్చితే లైక్ చేయండి. వెళ్ళేటప్పుడు సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.